సార్ మాట్లాడండి సార్, చాగంటి వెంకట గారు మాట్లాడండి. గ్రామ పంచాయతీ కార్మికులు తమకు వేతనాలు రావాలని దాదాపు అనేక దశాలుగా అనేక ధర్నాలు పోరాటాలు నిర్వహించాం. గ్రామ పంచాయతీ కార్మికులకు స్వయంగా ముఖ్యమంత్రి గారే జనవరి నుండి వేతనాలు చెల్లిస్తామని, అది కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 1వ తారీఖు వేతనాలు చెల్లిస్తానని ముఖ్యమంత్రి గారే స్వయంగా తెలిపాడు. కానీ జనవరి నుంచి వేచి చూశాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా వేచి చూశాం. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అమలుకు నోచుకోలేదు. మేము ఎప్పుడైతే పోరాటం చేస్తే, ధర్నా చేస్తే చెక్కు రూపంగా వేతనాలు ఇచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 3 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా వేతనాలు ఆగిపోయాయి. కొన్ని జిల్లాలో మాకు వచ్చిన సమాచారం ప్రకారం 4 నుంచి 5 నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, గ్రామ పంచాయతీ కార్మికులు పూట గడవని స్థితిలో అతి తక్కువ వేతనాలతోటి గత 45 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాల వాళ్లకు తినడానికి తిండి లేక పస్తుల నుండి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందుకే ఈ జూన్ నెల 27న పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు పెట్టాం. ఎందుకంటే ఒక నెల వేతనం అధికారికి రాకపోతే ఏంది, మేము ఎలా బతకాలనేది ఆలోచిస్తాడు. కానీ 3 నెలల నుంచి వేతనాలు రాష్ట్ర వ్యాప్తంగా రాని పరిస్థితి ఉంది. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాం. ఆ ధర్నాకు ముందు దాదాపు 15 రోజుల క్రితమే పంచాయతీరాజ్ కమిషనర్ తోటి చర్చలు జరిపాము. మీకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అమలు చేద్దామని హామీ ఇచ్చారు. పిఎఫ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అమలు చేస్తామని గత 15 రోజుల క్రితం, నెల రోజుల క్రితం హామీ ఇచ్చారు. కానీ ఆ అమలుకు నోచుకోలేదు, ఉత్తర్వు రాలేదు. గ్రామ పంచాయతీ కార్మికుడు అంటే వెట్టి చేసేవాడని, బానిస అనే దృష్టి ఈ ప్రభుత్వాలకు ఉన్నది. గత 45 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 1981 నుంచి ఓన్లీ రెజల్యూషన్ ద్వారా, తీర్మానం ద్వారా వచ్చి ఇలా పంచాయతీ పనిచేస్తున్న కార్మికులు కొంతమంది చనిపోయారు. వాళ్ళ కొడుకులు, బిడ్డలు, కోడళ్ళు వచ్చి పనిచేస్తుండడం జరుగుతుంది. కానీ గ్రామాలలో ఉన్న రెవెన్యూ వ్యవస్థ ఉంటే దాన్ని పటిష్టం చేసి అందులో ఉన్న ప్రజలని, ఉద్యోగులందరినీ ఇలా ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి తహసీల్దార్, తర్వాత ఆర్ఐ అటువంటి ఉన్నత పదవులను ఇచ్చిన ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికులంటే గత 45 సంవత్సరాలుగా చులకన చూసి ఎటువంటి ఉత్తర్వులు నోచుకుంటా ఇప్పటికీ కనీసం పేరు మీద ఆర్డర్ లేని పరిస్థితి ఉంది. అంటే గ్రామ పంచాయతీ కార్మికులు కట్టు బానిసలనే చూస్తున్నారు. గత ప్రభుత్వం మీకు చెప్పాం, గతంలో కూడా 51 జీవో దాదాపు 2019లో 51 జీవో తీసుకొచ్చారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం. ఇందులో పనిచేసే వాళ్ళు డిగ్రీలు చేశారు, పీజీలు చేశారు, గ్రామ పరిపాలన నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థ రానప్పుడు కారోబార్లు కానీ, బిల్ కలెక్టర్లు కానీ, అదే మంచినీటి సరఫరాలో పంప్ ఆపరేటర్లు కానీ, స్వీపర్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ ఇప్పటికీ కరెంటు సరఫరాలో గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఒక గ్రామంలో పైప్ లైన్ వలిగితే ఆ పైప్ లైన్ తోటి నిర్వహణలో నీళ్లు రాకపోతే అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, సర్పంచులు కానీ తీవ్ర ఒత్తిడి చేసి ఇబ్బందులు కల్పించి ఉండు లేకపోతే వెళ్ళిపో అనే దుర్భరమైన పరిస్థితిని తీసుకొస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల పెత్తనం చెలాయిస్తున్నారు. కానీ 3 నెలల నుంచి వేతనాలు రాలేదు. వీళ్ళు ఏమి తిని బతకాలి, ఎలా జీవించాలి, వీళ్ళ పిల్లల చదువులు ఎట్లా, వీళ్ళకు తీసుకునే చిట్టీల పరిస్థితి ఎట్లా, వీళ్ళ పూట గడవడం ఎట్లా అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకపోవడం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజాపాలన అన్నారు, అన్ని సమస్యలు పరిష్కరిస్తా అన్నారు. ఇప్పటి వరకు మేము అడుగుతున్నాం, స్థానిక సంస్థల్లో భాగంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలను మేము పరిశీలన చేయండి, చర్చ పెట్టండి, మా యూనియన్ పిలవండి అని మేము ఎంత గగ్గోలు పెట్టినా కూడా ముఖ్యమంత్రి గారు మా గురించి వెంకట గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. 40 సంవత్సరాలైనా గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మనెంట్ అనే జాడే లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కనీస వేతనం లేదు. అంటే ఇలా ఎందుకు ఇంత దుర్భరమైన జీవితాన్ని మేము అనుభవిస్తున్నామా అని మేము ఆవేదన చెందుతున్నాం. మాలో మార్పు రావాలని కోరుతున్నాం. పంచాయతీ కార్మికులు మరొకసారి మీ వద్దకు వస్తానండి. వెంకట గారు ఇప్పుడు అప్పిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అప్పిరెడ్డి గారు మీరు ఉన్నారండి?